ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ, మహాగణుడు అనే దేవ యేసయ్య, సర్వాధికారి నేను మీకు వేలది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. ఉదయకాలం ప్రభువా వాక్య భాగం ధ్యానిస్తుండగా అర్థమవుట్లు సహాయం చేయండి. మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 15వ వచనం. నువ్వు విసర్జింపబడుటను బట్టియు ద్వేషింపబడుటను బట్టియు ఎవడును నీ మార్గమును దాటిపోవటలేదు. నేను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నువ్వు విసర్జింపబడుటను బట్టి ద్వేషింపబడుటను బట్టి ఎవడు నీ మార్గమును దాటిపోవటం లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే, యెరెమీయా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనంలో, వారు ఎవరు లక్ష్య పెట్టని సీయోననియు వెలివేయబడిన దానవనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యం కలుగజేసేదను, నీ గాయములను మాన్పేదను. ఇదే యెహోవా వాక్కు. యెషయా గ్రంథం 35వ అధ్యాయం 10వ వచనం. వారు తలల మీద నిత్యానందముండును, వారు ఆనంద సంతోషము గలవారై వచ్చేదరు, దుఃఖమును నిట్టూర్పున ఎగిరిపోవును. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభువైన యెహోవా ప్రతి వాని ముఖం మీద బాష్ప బిందువులను తుడిచివేయును, భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగను జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 11వ వచనం. ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నదాన, నేను నీలాంజనములతో నీ కట్టడములను కట్టుదును, నీలములతో నీ పునాదులు ఈదును. చివరిగా ఒక మాట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యంతో ఉదక స్నానం చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను అప్పగించుకొనెను. ఆమేన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభువా మీకే వేలాది వందనములు తెలియజేస్తున్నాను తండ్రి. మమ్మల్ని ఆదరించి దేవుడు మీరే ఉన్నారు ప్రభువా. అందుని బట్టి ప్రభు మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నిరంతరం మీ ప్రేమ కృపలో మమ్మల్ని కాచి కాపాడమని, మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.